హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అందరూ జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ వేకెన్సీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. జనవరి 20th నుంచి అయితే మనకి అప్లికేషన్ పెట్టుకునే డేట్ అనేసి మనకైతే ఇప్పటికే ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా అయితే ఏ రాష్ట్రంలో ఏ పోస్టల్ సర్కిల్ కి ఎంతెంత వేకెన్సీ ఉన్నాయో అయితే క్లారిటీగా మనకి పోస్టల్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి క్లారిటీగా జీడిఎస్ డేట్ వచ్చేపాటికి 7/1/2026 అంటే జనవరి 7వ తారీఖు 2026 ఫైనల్ వేకెన్సీ సర్కిల్ వైజ్ గా అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం క్లారిటీగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ 1060 పోస్ట్ అయితే ఉన్నాయి. అస్సాం అయితే 639 పోస్ట్స్ అయితే ఉన్నాయి. బీహార్ 1347 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ 1155 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఢిల్లీ 42 పోస్ట్స్ అయితే ఉన్నాయి. గుజరాత్ 1830 పోస్ట్స్ అయితే ఉన్నాయి. హర్యానా 270 పోస్ట్స్ అయితే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ 520, జమ్మూ అండ్ కాశ్మీర్ 267, జార్ఖండ్ 908, కర్ణాటక 1023, కేరళ 1691, మధ్యప్రదేశ్ 2120, మహారాష్ట్ర 3553, నార్త్ ఈస్ట్ 1014, ఒరిస్సా 1191, పంజాబ్ 262, రాజస్థాన్ 634, తమిళనాడు 2009, తెలంగాణ 609, ఉత్తరప్రదేశ్ 3169, ఉత్తరాఖండ్ 445, వెస్ట్ బెంగాల్ 2982. 25 షెడ్యూల్ 1, 2026 షెడ్యూల్ 1 వేకెన్సీని అయితే కంపేర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ 1215 పోస్ట్స్ అయితే ఉన్నాయి 2025 లో. 2026 లో వచ్చేపాటికి 1060 పోస్ట్స్ ఉన్నాయి. బీహార్ 783 పోస్ట్స్ ఉన్నాయి. బీహార్ 1347 పోస్ట్స్. బీహార్ లో అయితే పోస్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఢిల్లీ 30 పోస్ట్స్ ఉంటే ఇప్పుడు 42 పోస్ట్స్ అయితే ఉంది. ఛత్తీస్గఢ్ ఇదివరకు 638 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఈసారి 1155, 100% ఆఫ్ వేకెన్సీస్ అయితే పెరిగాయి ఛత్తీస్గఢ్ లో కూడా మీరు గమనించినట్టయితే. హిమాచల్ ప్రదేశ్ 331 పోస్ట్స్ ఉంటే ఇక్కడ 2026 లో 520 వేకెన్సీతో అయితే వచ్చింది. వస్తుంది త్వరలో నోటిఫికేషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ 255 వేకెన్సీ ఉంటే ఇక్కడైతే 267, అంత పెద్ద వేకెన్సీలు అయితే తేడా లేదు. జార్ఖండ్ 822 వేకెన్సీ ఉంటే ఇప్పుడు 908 వేకెన్సీతో అయితే వచ్చింది. మధ్యప్రదేశ్ పోయినసారి మధ్యప్రదేశ్ 1314 వేకెన్సీ, ఇప్పుడైతే ఏకంగా డబల్ అయిపోయింది. 2120 వేకెన్సీ, భారీ వేకెన్సీతో అయితే మధ్యప్రదేశ్ రాబోతుంది. ఉత్తరప్రదేశ్ పోయినసారి 3000 వేకెన్సీ ఉన్నాయి, ఈసారి 3100 వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలంగాణ 519 వేకెన్సీ అయితేనే పోయినసారి, ఇప్పుడు 609 వేకెన్సీ అయితే కాస్త ఇంక్రీజ్ అయినాయి. ఉత్తరాఖండ్ 568 వేకెన్సీ అయితే ఉన్నాయి, ఇప్పుడైతే మనకి 445 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకి 2025 షెడ్యూల్ 1 లో 21,430 వేకెన్సీ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి 28,740 వేకెన్సీ అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఎక్కువగా అయితే మనకు మాక్సిమం వేకెన్సీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ రెండింటి నుంచి అయితేనే వస్తుంది. శాలరీ వచ్చేప్పటికి మనకి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి 12,000 అయితే బేసిక్ పే ఉంటుంది. ఈ 12,000 కి 50% డిఆర్ఎస్ అలవెన్స్ అంటే 6,000. 12,000 ప్లస్ 6,000 ఎంత? 18,000. 18,000 అయితే మనకి శాలరీ మినిమం వస్తుంది 1 month కి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి 10,000, డిఏ వచ్చి 50% 5,000 అంటే 15K అయితే మినిమం వస్తుంది మీకు ఏబిపిఎం గా జాయిన్ అయిన వాళ్ళకి. ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 18 years నుంచి 40 years, ఎస్సీ ఎస్టీ అయితే 5 years రిలాక్సేషన్, ఓబీసీ అయితే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం చూసుకునేపాటికి ఓన్లీ 10th స్టాండర్డ్, మీరు సిబిఎస్ఈ చదివినా ఏ చదివినా కానీ 10th స్టాండర్డ్ లో మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటే అంత త్వరగా మీకు జీడిఎస్ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది? మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న మార్కుల్ని మీరు అక్కడ అప్లికేషన్ లో ఎంటర్ చేస్తారు. ఆ యొక్క మార్కుల్ని బట్టి మీకు 600 కానీ జరిగింది అనుకోండి, మీకు వచ్చిన మార్కులు బై 6 వేస్తే మీ పర్సంటేజ్ ఎంత వస్తుంది అది అక్కడ మీకు అప్లికేషన్ పెట్టేటప్పుడు తెలుస్తుంది. మీరు లేకపోతే క్యాలిక్యులేటర్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగానే, అది మీ పర్సంటేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి 594 వచ్చాయి 600 కి. ఎగ్జాంపుల్ కరోనా బ్యాచ్ అనుకోండి, ఇతనికి బై 6 వేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది? 99% వస్తుంది. ఇది ఇతని పర్సంటేజ్. ఒకవేళ మీకు సిజిపిఏలో కానీ ఉన్నట్టయితే స్కోర్ ని
మీకు ఎంత సిజిపిఏ అయితే ఆ సబ్జెక్ట్ లో అంత సిజిపిఏ ఇంటూ 9.5 అయితే వేయాలి. A1 అయితే 10 గ్రేడ్ పాయింట్ ఉన్నట్టు ఇంటూ 9.5 అంటే 95 మార్క్స్ ఉన్నట్టు మీకు ఆ సబ్జెక్ట్ లో. అలాగా మీరు అన్ని సబ్జెక్ట్ కి 600 కి అయితే 600, 500 కి అయితే 500 టోటల్ వస్తే మీరు డివైడెడ్ బై 5 వేయండి, మీ పర్సంటేజ్ వస్తుంది. 600 కి అయితే డివైడెడ్ బై 6 వేయండి, మీ పర్సంటేజ్ క్లారిటీగా మీకు ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏ ఏ స్టేట్స్ కి అంటే ఏ పోస్టల్ సర్కిల్స్ కి మనం అప్లై చేసుకోవచ్చో క్లారిటీగా చూద్దాం. నార్మల్ గా మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ 10వ తరగతి చదివిన వాళ్ళకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఈ 3 లాంగ్వేజ్ ఉన్న స్టేట్ లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, బీహార్ అప్లై చేసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ అప్లై చేసుకోవచ్చు, ఢిల్లీ అప్లై చేసుకోవచ్చు, హర్యానా అప్లై చేసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ అప్లై చేసుకోవచ్చు, జార్ఖండ్ అప్లై చేసుకోవచ్చు, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అయితే మనం అప్లై చేసుకోలేము. ఎందుకంటే ఇంగ్లీషు, హిందీతో పాటు మనకి 23 డైలెక్ట్స్ ఇస్తారు. అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజెస్ అందుట్లో ఒక లాంగ్వేజ్ అయితే మనకు వచ్చి ఉండాలి, అందుకని మనకైతే లేదు. మణిపూర్ అప్లై చేసుకోవచ్చు, మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అయితే ఇచ్చారు. పంజాబ్ లో చండీగఢ్ ఏరియా మాత్రమే అప్లై చేసుకోగలం మనం, హిందీ ఆర్ ఇంగ్లీష్ కాబట్టి. రాజస్థాన్ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ తెలుగు అబ్సల్యూట్లీ అప్లై చేసుకోవచ్చు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వెస్ట్ బెంగాల్ కింద వస్తుంది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అప్లై చేసుకోవచ్చు. స్టేట్స్ ఈ పోస్టల్ సర్కిల్స్ మాత్రమే మనం అప్లై చేసుకోగలం. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా కట్ ఆఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అయితే 99% నుంచి 100% ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. తెలంగాణ అయితే 95% నుంచి 100% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీస్ అయితే మీకు 90 నుంచి 97% మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మాక్సిమం 50% ఆఫ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీకి మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయి మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అయితే. మీరైతే ఈ 2 ఏరియాల్లో అప్లై చేసుకోండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే మీరు డెఫినెట్ గా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, జార్ఖండ్ కానీ వీటిని అయితే ట్రై చేసుకోండి. మరి 90 కన్నా తక్కువ ఉన్నట్టయితే నార్త్ ఈస్ట్ ట్రై చేసుకోండి. ఏమన్నా ఈ నోటిఫికేషన్ గురించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకైతే నోటిఫికేషన్ రాగానే 15th ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే నేను మీకు పెట్టేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జీడీఎస్ అప్లై చేద్దాం అనుకుంటే ఈ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్